ప్రమోషన్ల కోసం ఏ స్థాయికైనా దిగజారుతారా? సినిమా అంటే ఒక సంస్కృతి అని మర్చిపోయారా? ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? యంగ్ హీరో చంద్రహాస్ తీరు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. అసభ్యకర పదాచారంతో సాగిన ఈ పాటను మహిళలు ఉన్న సభలో స్వయంగా పాడి అందరినీ షాక్ గురిచేశాడు ఈ హీరో. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. మంచి సింగర్ ని అని ప్రూవ్ చేసుకోబోతున్న చంద్రహాస్ నౌ రెడీయా? చంద్రహాస్ రెడీ. ఏ మాత్రం కదిలినా కన్నార్పినా మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను ఇక్కడ. ఎవడురా అంత పోటుగాడు? రాఘవా విన్నావుగా, మరోడే మార్లా. నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా? ఈ జపాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? ఈ అక్క కోడితే మొక్కలు గలి రక్తం వస్తుంది. ఏం టార్చర్. గుంజి 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 గుద్ద బగలదే. ఏమిటండి మీరు మాట్లాడేది? గుంజి 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 గుద్ద బగలదే. వాణ్ణి పట్టి 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 పట్ట బగలుదే. టూ మచ్ రే, టూ మచ్. కొంచెం నర్వస్నెస్ ఉంది. ఇందాకే ఒక పాట పాడాను. మీకు కనుక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి ఎస్ఎంఎస్ చేయండి. సో ఆ పాట కూడా ఇక్కడ అందరికి నచ్చింది, క్లాప్స్ కొట్టారు. భజన దానికి భజన. మీరు గొప్పలు గొప్పలు గొప్పలు. ఏం గొప్ప? దేని గొప్ప? సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదట్రా. కర్మ కర్మ కర్మరా. మై హీరోయిన్ మిస్ వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత మిస్ ఇండియా ఫైనలిస్ట్. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. యూ విల్ డెఫినెట్లీ బికమ్ బిగ్గెస్ట్ హీరోయిన్. అబ్బా, రొమాంటిక్ యాంగర్ కూడానా? సో ఆఫ్టర్ బికమింగ్ బిగ్ హీరోయిన్ ఆల్సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ. ఏం బాగున్నాడే, కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు, నిల్చుంటే షూరిటీ లేదు, మనిషిలో క్లారిటీ లేదు. దయచేసి మీరందరూ ఈ సినిమాని నా కోసమే కాకుండా ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరి కోసం ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎవరితో ఖాళీగా ఉన్న బాడీ కొంచెం ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. ఆడియన్స్ కూడా మీ అందరు కూడా వీడి కోసం చూడాలి, తన కోసం తర్వాత. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆడియన్స్ కూడా మీ అందరు కూడా వీడి కోసం చూడాలి, తన కోసం తర్వాత. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. తెలుగు సినిమా గౌరవాన్ని తీస్తున్నారని, ఇండస్ట్రీని బి గ్రేడ్ స్థాయికి దిగజారుస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏమన్నది సన్నాస దరిద్రుడా, ఇంత ఓపెన్ గా మైక్ పెట్టుకుని. అఖిల ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చంద్రహాస్ బరాబర్ భూత్ పురాణం అన్నట్టుగా వార్తల్లోకి వచ్చాడు. సౌండ్ చెయ్యకు. అయితే ఈసారి కేవలం యాటిట్యూడ్ తోనే కాదు, అత్యంత అసభ్యకరమైన భాషతో కూడిన పాటతో మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. పాటలోని పదాలు అత్యంత దారుణంగా డబుల్ మీనింగ్ తో ఉన్నాయని చెప్పేసి కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. కానీ బి గ్రేడ్ స్థాయికి టాలీవుడ్ తీసుకెళ్తున్నారు వీళ్ళు. పిచ్చ ముదిరితే మాటలు కూడా ఇదే మరి మాట్లాడుతూ ఉంటారు. చంద్రహాస్ ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ తో తెలుగు సినిమా గౌరవాన్ని బి గ్రేడ్ స్థాయికి దిగజారుస్తున్నాడని చెప్పి. ఆపరా యు బ్లడీ ఫూల్, అసలు ఏమనుకుంటున్నారా మీరు? ఎందుకంటే యాటిట్యూడ్ స్టార్ అంటే యాక్టింగ్ చూపించాలి భయ్యా, ఇలాంటి బూత్ పాటలు కాదని చెప్పేసి కూడా. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? నిజం చెప్పాలంటే గుంజి 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 గోప పగల కొట్టావు, ఇరక్కొట్టావు. ఏముంది? వాడు గొప్ప విషయం ఏంటంటే ఏది పెద్దగా పట్టించుకోడు, నెగిటివ్. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. సో ఎన్ని నెగిటివ్స్ వచ్చినా పక్కన పెట్టేసేసి ఒక పాజిటివ్గా ముందుకెళ్తున్నాడు లైఫ్లో. చాలా సెకలు ఉన్నారా నీలో? ఇండస్ట్రీలో ఎంతో మంది నిదర్శనం. అలా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అలాగే. ఏదో ఫేస్ అంబజ్పేట మొహం నువ్వునే